ఇక్కడ 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 హాయ్ హాయ్ తమ్ముడు. దిస్ ఇస్ మహేష్ అన్న. హాయ్ యాక్చువల్లీ మహేష్. అంటే ఇండస్ట్రీలో ఏ హీరో నేను టిఎఫ్ఐ కట్టుబానిస్ అనమాట. ఏ సినిమా వచ్చినా మంచిగా చూస్తా. సో చాలా హీరోలు ఎవరు వచ్చినా కానీ సక్సెస్ అయినా కొంచెం మంచి ఫీల్ ఉంటుంది. బట్ మీ కంబ్యాక్ ఎందుకో ఫీల్ పర్సనల్ అన్న కొంచెం. అంటే లైక్ వచ్చాడ్రా అన్న మళ్ళీ అంటే లైక్ ఆ ఫీల్ ఉండే అనమాట మీరు సక్సెస్ అయినప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు. సో బిందాస్కి నూకయ్యకి రాజుబాయ్కి నేను బిగ్ ఫ్యాన్ అన్న. అట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్నీ నెక్స్ట్ చేసే మీ అందరి బ్లెస్సింగ్స్తో 4-5 సినిమాలు ఒప్పుకున్నాను తమ్ముడు. అండ్ ఒకటి మించి ఒకటి ఉంది, ఒకటి దానికి ఒకటి సంబంధం లేదు. అందులో ఇంకోటి టైటిల్ ఇక్కడే డైరెక్టర్ వచ్చినారు చెన్నై నుంచి. సో ఆ టైటిల్ అనౌన్స్ చేస్తే కొడతారు. అది కూడా ఇట్స్ సర్ప్రైజ్. సో మీరు అలా అడుగుతుంటే చెప్పారు ఉంది కానీ చెప్పలేరు అనమాట. బట్ యా ఎక్సైటింగ్ లైన్అప్ వస్తుంది. మీరు అడిగినట్టే ఆ మాస్ దీంట్లో వెరీ హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్స్, హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్స్తో వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే లైక్ చెప్పండి అన్న, ఏం కాదు బాస్ లీక్స్ లాగా మనకి మనోజ్ అన్న లీక్స్ వచ్చేస్తుంది. నీకేం తమ్ముడు, నీకేం కాదు, నాకుంటుంది డబ్బా డ్యాన్స్ తర్వాత. అన్న లైక్ హ్యాపీ బర్త్డే బ్రో డైరెక్టర్ సార్, సబరి సార్, సార్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద టైటిల్ సార్. ఓకే, ఈజ్ ఆ డైరెక్టర్ సబరి గారు ఫ్రమ్ చెన్నై. సో ద మూవీ నేమ్ ఇస్ వల్లారి. వల్లారి అంటే సంస్కృతిలో బూమరాంగ్. ఓకే సో ఆ బూమరాంగ్ బేస్ చేసుకుని మూవీ అండ్ ఒక మ్యాజికల్ రైటింగ్తో వచ్చాడు ఆయన. సో ఈవెన్ దట్ ఇట్ సూన్ హీస్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్ అఫీషియల్లీ. Wish you all ఫస్ట్ the ఇక్కడే best. చెప్తున్నాను మీకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ Thank you. అన్న లైక్ ఒక్కసారి మా కోసం కరెంట్ తీగ మియావ్ ప్లీజ్ ఒక్కసారి. హాయ్ అన్న, హాయ్ హాయ్ దిస్ ఇస్ పవన్. హాయ్ పవన్. Friends మహేష్ అందరూ- అయిపోయింది, పవన్ అయిపోయారు. Yeah. సూపర్ ఇద్దరు. ఫ్రెండ్స్ అందరు ముద్దుగా పవన్ అని పిలుస్తారు, మీరు కూడా పవన్ అని పిలవచ్చు. ఓకే బ్రదర్, నా ముద్దు రావట్లేదు. అన్న, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత తిరిగి వెనక చూడకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఒక ఇండస్ట్రీని నమ్ముకొని రాకండి. ఎనీ ఫీల్డ్, మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఆల్వేస్ హ్యావ్ 2 or 3 parallel tracks and keep one goal. ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎ జోక్. ఎన్నో సైలెంట్ రోజులు, ఎన్నో సైలెంట్ రాత్రులు, అవి వారాలుగా మారుతాయి, నెలలుగా మారుతాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా మారుతాయి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, జరిగిపోతుంది కొట్టేస్తాము, ఈ ఫ్రైడే తిరిగిపోతుంది జాతకం అనుకుని దిగిపోతే, యా కాన్ఫిడెన్స్ ఇస్ గుడ్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్. సో సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఇంకో ప్యారలల్ ఇది కూడా చూసుకొని, ఎప్పుడు మీకు ఫైనాన్షియల్గా మీరు అది కొంచెం స్టెబిలిటీగా వేరే చూసుకుంటూ ఉంటే, మీరు అప్పుడు మీ ప్యాషన్, మీ హార్డ్ వర్క్, అప్పుడు యూ కెన్ కంటిన్యూ ఆన్ దిస్. మీరు ఇదే అనుకుంటూ మీరు తర్వాత ఫైనాన్స్, అంటే నాకు పర్సనల్గా జరిగింది. సో మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేయలేవు టు మీట్ దిస్. సో దట్స్ మై ఓన్లీ సజెషన్. అన్నీ వదులుకొని అయితే రాకండి, ముఖ్యంగా చదువును వదులుకొని రాకండి. దట్స్ ఆల్. హాయ్ అన్న. వదిన ఎలా ఉందన్న? బాగుంది తమ్ముడు, థ్యాంక్ యూ. నేను కాదు, అక్కడ అడిగారు. వదిన ఎలా ఉంది? బాగున్నారు తమ్ముడు. హాయ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. ఒక్క నిమిషం కొంచెం స్టార్ట్ చేసి కొంచెం జరగరా కెమెరా కొంచెం. అండ్ ఇంకోటి, మీరు అడిగేటప్పుడు ఒకసారి మీ పేజ్ నేమ్, మీ పేరుని కూడా చెప్తే ఇట్ విల్ బి గ్రేట్. ఒకసారి. హలో సార్. అన్న హాయ్. పాకాల నుంచి అన్న, ఏ చంద్రగిరి. సూపర్ తమ్ముడు. అదే మిమ్మల్ని ఒకటే అడగాలని, ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీరు యాక్ట్ చేయకపోయినా అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ కొత్త బర్డింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఛాన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? 100% తమ్ముడు. ఎంఎం ఆర్ట్స్ అని నేను అహం బ్రహ్మాస్మి సినిమా, ఫస్ట్ సినిమా నా ప్రొడక్షన్ రావాలని స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ఆగి పుష్ అయింది. అది పుష్ అయింది తప్ప ఆగలేదు. ఏదో ఒక రోజు అది ప్రొడ్యూస్ చేస్తాను. బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిలిం. అది చేయకముందు వీ ఆల్రెడీ డిసైడెడ్ అండ్ వీ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ న్యూ కమర్స్ కానీ కొత్త థాట్స్ ఉన్న వాళ్ళకి కానీ వీఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ టాలెంట్ టు కమ్ అండ్ డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ ఫిలిమ్స్ ఆల్సో విత్ అస్. పాకాల్లో సత్యమ్మ గుడి దగ్గర మీరు షూట్ చేసినప్పుడు చాలాసార్లు ట్రై చేశాను ఫోటో దిగడానికి, ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఒక్క ఫోటో అన్న మీతో. అందరికి ఇస్తాను తమ్ముడు, 100%. థ్యాంక్ యూ. ఫోటోస్ లాస్ట్. హలో హాయ్ అన్న. హాయ్ హాయ్. సో చాలామంది సెలబ్రిటీని చూశాను, దగ్గర నుంచి చూశాను. సో మిమ్మల్ని కూడా దగ్గర నుంచి చూస్తున్నాను. కానీ వాళ్ళకి మీకు ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్న. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు,
కానీ డబ్బు లేకుండా మేము అందరం వచ్చాం. ఎందుకు వచ్చామంటే నీ కోసమే వచ్చామన్నా. థ్యాంక్ యూ. నాకు నిన్న నైట్ నాకు మెసేజ్ వచ్చింది. సో ఇట్లా మీట్ ఉందని చెప్పారు. సో నా పేరు వెంకటేష్, వెంకీస్ ఫుడ్ బైట్. హైదరాబాద్లో ఫుడ్ బ్లాగింగ్ చేస్తుంటాను. సో మంచు మనోజ్ అని పేరు తెలిసేసరికి నేను వచ్చేసాను ఇమీడియట్లీ. నాకు వేరే షూట్ ఉంది, షూట్ కూడా వదులుకొని మీకోసమే వచ్చాను. లవ్ యూ, థ్యాంక్ యూ. జుమ్మంది నాదం షూటింగ్ తిరుపతిలో చేశారు మీరు. ఆర్ట్స్ కాలేజ్ చదివాను, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. తర్వాత ఎంబీఏ కోసం మన కాలేజీలో ట్రై చేశాను, సీట్ రాలేదు. సో అక్కడి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఇంత న్యాచురల్గా, ఇంత కూల్గా ఉంటూ ఎలాంటి కల్ముసం, ఎలాంటి కుట్రలు, ఒకటి వెతుకుతుంటే మనం చూడలేకుండా ఉండటం, ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్న ఇండస్ట్రీలో. కానీ అలాంటివి ఏమీ లేకుండా మీరు చాలామందితో చాలామంది పెద్ద పెద్ద హీరోస్తో యాక్ట్ చేసి వచ్చారు. కానీ మీరు ఎందుకని చాలా న్యాచురల్గా ఉంటారు. పక్కన ఎవరైనా పోతున్నా స్మైల్ ఇస్తూ మాట్లాడతారు. మీకు అలాంటి ఇగో ఏమీ లేదు. ఎందుకు లేదు మీకు? బర్త్ డిఫెక్ట్ తమ్ముడు. అది కాదు. సో మా మంచు మనోజ్ అన్న అంటే మనందరూ అన్న. సో జై మంచు మనోజ్ అన్న. వన్స్ అగైన్ మెనీ మోర్ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ తమ్ముడు. థ్యాంక్ యూ. హలో మీరు అన్నట్టు యా, నాకు డబ్బు ఇచ్చి పిలవడం కానీ ఇది కానీ నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. అండ్ నేను కూడా కలవాలన్నప్పుడు నాకు తెలిసిన నా టీంని వాళ్ళని నాకు కలవాలని ఉందండి, ఒకసారి అరేంజ్ చేయండి, ఒకసారి పిలుపు నుండి వచ్చే వాళ్ళు వస్తే నేను కలుస్తాను. సో నేను నా రిక్వెస్ట్ వరకు, నా పిలుపు వరకు మీరందరూ ఈరోజు ₹1 కూడా కాకుండా ఉత్త ప్రేమతో వచ్చారండి. దానికి జీవితాంతం రుణపడి ఉంటాను మీకు. ఈ ప్రేమ నా గుండెల్లోనే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.